నిన్న మా తమ్ముడిని మా అక్కయ్య కొడుకుని పిలిచి మా భూమి ఆక్రమించిన వాళ్ళు మా తమ్ముడికి మా అక్కయ్య కొడుక్కి వార్నింగ్ ఇచ్చారంట. ఏమని? మీ అక్కయ్య పదే పదే వీడియోలు చేస్తుంది మా గురించి, మీ అక్కని జాగ్రత్త పెట్టుకోండి అని మా తమ్ముడికి మా అక్కయ్య కొడుక్కి చెప్పారంట. 10 లక్షలు అయిన సరే ఖర్చు పెట్టి మేము మీ అక్కని చంపేస్తాము అని భయపెట్టారంట. దేనికి? ఈ వీడియోలు పదే పదే ఎందుకు చేస్తున్నాను? వాళ్ళు తప్పు మీద చేపెట్టే కదా నేను చేస్తున్నాను. వాళ్ళు మా భూమి ఆక్రమించనే కదా నేను చేస్తున్నాను, లేకపోతే నేను చేయనుగా, లేకపోతే వాళ్ళు ఊసి నేను పట్టించుకోను కదా. పదే 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 ఇదేం మాట చెబుతున్నాను నేను. మా భూమి వాళ్ళు ఆక్రమించుకున్నారు, అమ్మేశారు కాబట్టే మాకేమీ లేకుండా చేశారు కాబట్టే నేను వీడియోలు చేస్తున్నాను. నేను తర్వాత చంద్రబాబు అన్నయ్యకి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి నేను అర్జీలు పెట్టుకుంటున్నా. ఇదే సమస్య నేను రాస్తున్నా. మా భూమి 5 ఎకరాల 20 సెంట్లు భూమి కబ్జా చేశారు కాబట్టి, వాళ్ళు అమ్మవేస్తున్నారు కాబట్టి నేను దీని గురించి నేను మాట్లాడుతున్నా. నేను వేరే ఉద్దేశంతో మాట్లాడట్లా. వాళ్ళు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు తండ్రులు చేశారు, ఇప్పుడు బిడ్డలు చేస్తున్నారు. ఇదే పని వాళ్ళు కూడా చేస్తున్నారు. వీళ్ళు మా ఆస్తి వేసుకుంది కాక మా అన్నయ్యని మా అమ్మని చంపేశారంటే, మరి ఇప్పుడు నన్ను చంపేస్తా అంటున్నారు. నన్ను ఎంత చంపేస్తా అంటున్నారు? ఇదే మాట అంతకుముందు కూడా అధికారుల ముందు అన్నారు. అధికారుల ముందు కూడా మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళ నుంచి ఎంక్వైరీకి వచ్చారు, సర్వే చేస్తాకు వచ్చారు, ఇళ్ళ స్థలం. ఆ స్థలం కానీ వాళ్ళు ఎగబడిపోయి ఆయన ఇష్టం చెట్టు మాట్లాడాడు. ఆ రోజు ఆ వీడియో కూడా పెట్టాం మేము. ఆ వీడియో కూడా చాలామంది చూశారు. వాళ్ళు తప్పు మీద తప్పు చేయబట్టే కదా మేము వీడియోలు చేయగలుగుతున్నాను, లేకపోతే చేయను కదా. ఇప్పుడు నన్ను కిరాయి పెట్టించి 10 లక్షలు ఖర్చు పెట్టి నన్ను చంపేస్తారంట. నిన్న చెప్పారు, నిన్న ఇచ్చారు వార్నింగ్. ఇది వాళ్ళు ఎందుకు? 30 సంవత్సరాల నుంచి ఆగిపోయింది 10 సెంట్ల స్థలం ఖాళీగా. ఆ స్థలం వాళ్ళు బాగు చేసేసి నిన్న రేకులు చెట్టు చేశారు వాళ్ళు. అది కోర్టులో నడుస్తుంది కేసు. కోర్టులో కూడా నడుస్తుంది. కోర్టులో ఎట్లా పెట్టామంటే, ఎంఆర్ఓలు మాకు పొలం కోసం తిరుగుతుంటే ఇళ్ళ స్థలం 5 సెంట్లు కానీ ఇచ్చారు మాకు, అది 10 సెంట్లు. వాళ్ళు తప్పు చేశారు అక్కడ. ఆ ఎంఆర్ఓలు కూడా అక్కడ తప్పు చేశారు. ఎందుకు? అంతా వాళ్ళు చేస్తున్నారు, ఏం చేసినా వాళ్ళు చేస్తున్నారు. మాకు అంత కారుకులల్లో వాళ్ళే, ఎంఆర్ఓ వాళ్ళే. ఎంఆర్ఓ చేసిన తప్పు ఇది. వాళ్ళు లంచాలు తినేసి వాళ్ళ దగ్గర వాళ్ళు ఇష్టం చెట్టు చేశారు. వాళ్ళకి రాసి ఇచ్చేసి కాగితాలు కబ్జాదారులకు రాసి ఇచ్చేసి, మీ ఇష్టం చెట్టు ఇల్లు కట్టుకోండి, మీ ఇష్టం చెట్టు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేశారు. ఇప్పుడు కూడా నేను చెబుతాను, దాంట్లో రేకులు చెట్టు వేశారు. దానికి పర్మిషన్ ఇవ్వద్దండి. మున్సిపాలిటీ కమిషనర్ సరే, ఎంఆర్ఓ సరే ఇవ్వద్దండి. దానికి పర్మిషన్ ఇవ్వద్దు. అది కోర్టులో నడుస్తుంది, కేసు అవుతుంది, కేసు నడుస్తుంది కూడా. ఆ కేసు కూడా వాళ్ళు తారుమారు చేసి వేరే దగ్గర వాళ్ళు ఆ కేసు తీపిచ్చేసి ఆయనకి డబ్బు కట్టి తీపిచ్చారంట ఆ కేసుని. ఎట్లా తీపిస్తారండి వాళ్ళు? 1,50,000 మేము ఖర్చు పెట్టాం ఆ కేసుకి. మరి సమాధానం అప్పుడు లాయర్ కూడా మా ఫోన్ ఎత్తట్లా, సమాధానం చెప్పట్లా. ఎన్నిసార్లు ఫోన్ చేస్తా ఫోన్ ఎత్తట్లా. ఎన్ని ఫోన్లో మేము చేసాం, అసలు ఫోన్ ఎత్తి సమాధానం చెప్పట్లా. 1,50,000 ఖర్చు పెట్టాము మేము లాయర్కి. మరి ఆ లాయర్ ఆ డబ్బు తీసుకొని కూడా వాళ్ళతో కొమ్మక్క అయిపోయి ఆ స్థలాన్ని ఇప్పుడు బాగా చేపించి రేకులు చెట్టు చేశారు. దాంట్లో రేకులు దించారు. మరి అట్లా చేయటం నా పద్ధతి కొందండి? చెప్పండి మీరు. మాది 5 ఎకరాల 20 సెంట్లు భూమి అని చెప్తున్నా ఉన్నా నేను వాళ్ళు ఆక్రమించారని చెబుతున్నా. మరి ఆక్రమించిపోతే మేము చెప్పను కదా. ఇప్పుడు మహానాడులు అమ్మింది వాళ్ళే. మీరు ఎవరైనా వెళ్ళి అడగండి, వాళ్ళ పేర్లు చెబుతారు. పలానోళ్ళు అమ్మారు భూములు మాకని. మహానాడులో మరి 13 రోడ్లో 1 ఎకరం 73 సెంట్లు. మళ్ళీ మహానాడులో 1వ రోడ్లో 2 ఎకరాల 54 సెంట్లు. సెటిల్మెంట్ స్కూల్ దగ్గర 81 సెంటు. సీతానగరం గోరా కాలనీలో 10 సెంట్లు 20 సెంట్లు విడివిడికి ఇళ్ళ స్థలాలై మొత్తం కలిసి 5 ఎకరాల 20 సెంట్ల భూమి. అది ఆక్రమించింది ఎవరు? బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చెరుబాబు ఆక్రమించుకున్నారు. ఆ రోజుల్లో మా అన్నయ్యని చంపేశారు. మరి వాళ్ళ కొడుకులు వచ్చి మేము చేయలేదు అంటున్నారు. మరి చేయలేదంటే తండ్రులు చేసింది వీళ్ళకేం తెలిసింది? తండ్రులు చేశారు ఆ పనులు, తండ్రులు చేశారు. మరి వాళ్ళ కొడుకులు కూడా అడ్డం తిరిగి ఇప్పుడు నన్ను చంపేస్తా అంటున్నారు. నన్ను చంపేస్తానని నిన్న వార్నింగ్ ఇచ్చారు. నిన్న పిలిచి మా తమ్ముడిని, మా అక్క కొడుకుని పిలిచి వాళ్ళకి చెప్పారంట, మీ అక్కని అదుపులో పెట్టుకోండి, మా గురించి వీడియోలు చేస్తానంటే. నీ వీడియోలు ఎవరికైనా చేస్తాను నేను వీడియోలు? మీరు మా జోలికి వస్తారు కాబట్టి చేస్తాను నేను చేయను కదా. ఇప్పుడు గతంలో జరిగినప్పుడు వదిలేసి ఊరుకోవాలి మీరు. మళ్ళీ అదే తప్పు చేస్తుంటే నేను చేయనా? ఇప్పుడు అర్జీలు పెట్టుకోనా? ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి గారిని ఎత్తుకెళ్ళి అర్జీలు పెట్టుకుంటా. మరి వీడియోలు చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే పదే పదే మీరు తప్పు చేసుకుంటూ పోతున్నారు.
అదే తప్పు మళ్ళీ చేసుకుంటూ పోతున్నారు. తండ్రులు చేశారు, వదిలేయాలి, అంతవరకు మీరు వదిలేయాలి. మళ్ళీ మీరు ఎంత చేయాలి ఆ తప్పులు? ఇప్పుడు ఆ రోజు 2018 ఒకటో నెల 12వ నెల 1వ తారీఖున జరిగింది. మరి పొలం కాడ 30 మంది పిలిచి మా మీద దాడి చేశారు. మా దగ్గర ఏం కాగితం అంటే మరి కాగితాలు మొత్తం లాక్కెళ్ళిపోయి ఆ రోజు అనిల్ ఎత్తుకెళ్ళిపోయాడు. కాగితాలు ఎత్తుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ రోజు తప్పు చేసావు కదా, నువ్వు చేసిన తప్పే ఆ రోజు. మరి ఆ తప్పు చేయకుండా ఉండిపోయావు. ఆ రోజు నువ్వు గొడవ కాడికి ఎందుకు వచ్చావు? నువ్వు కాగితాలు ఎందుకు ఎత్తుకెళ్ళావు? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చంపేస్తా అంటున్నావు. ఎంతమంది చంపుకుంటే వెళ్తావు? నువ్వు ఎంతమంది చంపుతావు? ఎంతమందిని చంపుతావు నువ్వు కుటుంబంలో? ఇప్పుడు మా అమ్మని చంపి మన్నను చంపేసి మా ఆస్తి అంత తుణుకేసి బంగారం తుణుకేసి మళ్ళీ ఇప్పుడు మా మీద మా బిడ్డల మీద దాడి చేసి ఇప్పుడు నన్ను చంపేస్తా ఉంటున్నారు. ఎంతమంది చంపుకుంటూ వెళ్తారు? అట్టగా ఎంతమంది చంపుకుంటూ వెళ్తారు? మీరు చంపుతారో కూడా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు జరిగింది, 2-3 సార్లు జరిగింది. నేను తప్పుకున్నాను. ఇప్పుడు ఏమంటున్నారు మీరు? కిరాయి పెట్టి 10 లక్షలు ఖర్చు పెట్టి మేము చంపేస్తాము అని మా తమ్ముడికి మా అక్క కొడుకు చెప్పారు. మీరు నిన్న జరిగింది ఇది. స్వయాన వాళ్ళని పిలిచి వాళ్ళతోటి మీరు మాట్లాడారు. ఎట్లా మాట్లాడతారు? మా భూమి మీరు వేసుకొని, మా స్థలంలో మీరు వేసుకొని మమ్మల్ని ఎట్లా అంటారు ఆ మాటలు? మీరు ఎట్లా వస్తుంది మీకు ఆ నోటికి ఆ మాటలు? మీరు తప్పు చేయలేదా? మీరు తప్పు చేయలేదని రాండి. మీరు మా భూములు మా స్థలాలు మీరు ఆక్రమించలేదని చెప్పి రాండి. మీరు ఆక్రమించారని చెప్పి నేను వస్తాను. పదే ఇదే చెప్తారు. మీరు తప్పు చేసి మా ఆస్తి మీరు నూకేసి మమ్మల్ని చంపుతా అంటే ఎంతమందిని చంపుతారు? అట్లాగా మమ్మల్ని చంపేస్తారని చెబుతున్నాం, పక్కన అమ్మని చంపేస్తారని చెబుతున్నాం. మళ్ళీ ఇప్పుడు నన్ను చంపుతానని మీరు బెదిరిస్తున్నారు. మా వాళ్ళని పిలిపించి మీరు వార్నింగ్ ఇస్తున్నారు. తప్పు మీరు చేయబట్టే కదా నేను వీడియోలు చేస్తున్నాను. మీరు చేయకపోతే నేను చేయను కదా. ఆ రోజు కూడా పొలం కాదు మీరు చేయబట్టే. ఆ రోజు చేయను కూడా అన్న, నేను పదే అన్న, అన్నయ్య మీరు తప్పు చేస్తాను అన్నయ్య ఇది పద్ధతి కాదు అని చెప్పే. నేను ఆ రోజు ఏమన్నారు? నన్ను చేలో తొక్కుతానే, చేలో పాతెత్తాను అన్నారు. నన్ను 30 మంది వచ్చి మా మీద దాడి చేశారు. 3 సార్లు నన్ను కొట్టించారు చేను దగ్గర. 3 సార్లు, ఒకసారి కాదు 3 సార్లు కొట్టించారు. మరి నన్ను నా బిడ్డలు మా వాళ్ళు అందరూ కలిసి ఒకసారి కొట్టారు. నన్ను 2 సార్లు కొట్టారు. మా అమ్మని చేలో పడేసి కొట్టారు. ఆ దెబ్బలకి మా అమ్మ చనిపోయింది. పొలం కాడికి వస్తే మా అమ్మ చేలో పడేసి కొట్టారు. ఆ దెబ్బలు చచ్చిపోయింది మా అమ్మ. మరి మన నా భూములకు అడ్డవుతారని చెప్పి సావదంగి హై స్కూల్ దగ్గర పడేశారు. ఎటువంటి ఆధారాలు సాక్ష్యాలు లేకుండా చేశారు మా దగ్గర. ఆడెవరు మాకు సాక్ష్యం చెప్పరు. మీకు భయపడి ఇవాళ నా మీద రౌడీజం చేస్తున్నారు, గోండాజం చేస్తున్నారు. ఎందుకు? తప్పు మరీ చేసుకుంటూ పోతున్నారు. మీరు తప్పులు చేస్తారని చెప్పి నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. మళ్ళీ నేను అర్జీలు పెట్టుకుంటున్నాను అధికారుల కాడ. దేనికి? ఆ తప్పు మీరు చేయకుండా ఉండాలి. చేస్తున్నారు కాబట్టి నేను అర్జీలు పెట్టుకుంటాను, అధికారుల కాడ తిరుగుతున్నాను. నేను ఇప్పుడు నన్ను చంపేస్తాను అంటున్నారు. చంపేస్తాను వార్నింగ్ ఇచ్చారు. నన్ను పిలిచి నా తమ్ముడిని నా అక్క కొడుకుని పిలిచి మీరు వార్నింగ్ ఇస్తున్నారు. 10 లక్షలు ఖర్చు పెట్టి నీ అక్కను చంపేస్తామని చెప్పి అన్నారు. మీరు మీ నోటి నుంచి వచ్చే మాట కది. మరి గతంలో జరగలేదంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు స్వయాన్ని మీరే పిలిచి మా వాళ్ళని పిలిచి మాట్లాడారు. మరి గతంలో జరగలేదంటే ఎవరు నమ్ముతారు? గతంలో జరిగింది కాబట్టే నేను చేయగలుగుతున్నాను వీడియోలు. మళ్ళీ తప్పు చేసుకుంటూ పోతున్నారు. 5 ఎకరాలు 28 సెంట్లు భూమి బాలసాని రాజేశ్వరరావు, సముద్రాచారి బాబు ఆక్రమించిన వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళ కొడుకులు మా మీద అడ్డం తిరుగుతున్నారు. వాళ్ళ కొడుకులు మా మీద రౌడీజం చేస్తున్నారు, గుండాజం చేస్తున్నారు. రౌడీలను పెట్టి 10 లక్షలు ఖర్చు పెట్టి రౌడీలను పెట్టి నన్ను చంపేస్తా అంటున్నారు. నీ అక్కని తినమని రోడ్డు బానా మేము 10 లక్షలు కట్టి చంపేస్తాము నీ అక్కని అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఏంటది? మీ సొమ్ము మేము వేసుకుంటున్నామా? మీ ఆస్తికి మేము అడ్డం వచ్చామా? మా ఆస్తి మీరు వేసుకున్నారు. మాకు జిల్లు నీళ్ళు లేకుండా చేశారు. ఒక్క చెంటు మా కింద లేకుండా చేశారు. ₹1 మేము తినలేదు. మా సొమ్ము అది, మా తల్లిదండ్రులు ఆస్తి. అసలు మీరెవరు మాతో మాట్లాడతాకి? మీరెవరు మా ఆస్తి చేసుకోవటానికి? పదే వీడియోలు చేస్తుంది, పదే వీడియోలు పెడుతుంది మీ అక్క అని చెప్పి. అంటే ఏంటది? మీరు చేస్తున్నారు కాబట్టి నేను పెడుతున్నాను. మీరు చేయకుండా మానేయండి, నేను పెట్టను. అసలు మీ ఊసే నేను ఎత్తను. మా ఆస్తి మాకు ఇచ్చేయండి. మీ జోలికి మేము రాము. మా ఆస్తి మీరు వేసుకొని మమ్మల్ని అంటే మేము ఎట్లా ఉంటుంది? మాకు మా ఇంట్లో అందమ్మని చంపేసి, తల్లిని చంపేసి, మా ఆస్తి అంత నూకేసి, మా అమ్మ బంగారం అంత నూకేసి, 5 ఎకరాల 20 సెంట్లు భూమి నూకేశారు. కబ్జా చేసి, రౌడీజం చేసి, అమ్ముకొని ప్యాట్లు వేసుకొని. ఒకప్పుడు మీకు తిండి లేదు, మా భూములు అమ్ముకొని బాగుపడ్డారు మీరు. అందరూ తెలుసు ఆ సంగతి. సీతనాగలో ప్రతి వాళ్ళు తెలుసు. తెలియనంటే లేదు. ఒకప్పుడు తిండి లేదు, మా భూములు ఆక్రమించుకొని అమ్ముకొని ప్యాట్లు వేసి అమ్ముకొని రోజువారీలు తిప్పుకుంటా, ఆ డబ్బు పెట్టి రోజువారీలు తిప్పుకుంటా పార్టీల్లోకి వెళ్ళి పార్టీలు నిలబడి
పార్టీని అడ్డం పెట్టుకొని ఇంకా కాస్త ఎక్కువ చేస్తున్నారు మీరు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఈ సంగతి అంతా. ఆ పార్టీలో ఉండాలి, ఈ పని చేస్తున్నారు. మరి జగన్ సార్ మరి నమస్తే అండి మీకు. ఎందుకంటే మీ పార్టీలో ఉండాలి, ఈ పని చేస్తున్నారు. గతంలో చేశారు, మరి ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా నన్ను చంపేస్తాను బెదిరిస్తున్నారు. మరి మీ పార్టీలో మనిషి అయినా మరి ఆయన పేరు కూడా అనిలు, బాలసాని అనిలు. అసలు పేర్లు వేరే ఉంటాయి. అనిలు బుజ్జి, సముద్రాల చెరుబాబు కొడుకు, జడ్జి. ఆయన జడ్జి. ఈ రకంగా మమ్మల్ని అల్లాడుతున్నారు, ఈ రకంగా మమ్మల్ని బాధపడుతున్నారు. మాకు ఎట్లుంటుంది? తప్పు మేము తప్పు చేసుకుంటే మీరు వెళ్తున్నారు, మేము కాదు. మా భూములు ఆక్రమించుకొని మా ఇంట్లో చంపేసి మా ఆస్తి అంతా నూకేసి మా బంగారం అంతా నూకేసి మళ్ళీ మా మీద మా బిడ్డల మీద దాడి చేస్తున్నావు. ఆ రోజు పొలం కాడికి వచ్చావు, నువ్వు పొలం కాడికి వచ్చావు. 30 మంది తీసుకొచ్చి కిరాయికి తీసుకొచ్చి మా మీద వదిలేరు. కిరాయికి తెచ్చుకున్నారు మనుషుల్ని. ఒక్కొక్కరికి 4,000 5,000 కట్టి కిరాయికి తెచ్చుకొని మా మీద వదిలేరు. మా మీద దాడి చేశారు, రాళ్ళతో కొట్టారు. మమ్మల్ని పడేసి మా దగ్గర కాగితాలను లాక్కెళ్ళిపోయారు. ఆ రోజు కాగితాలు ఎత్తుకెళ్ళి నువ్వే అనిలు. నీకు తెలుసు, నువ్వు ఎత్తుకెళ్ళావు, నువ్వు ఎత్తుకుపోయావు, కాగితాలు ఎత్తుకుపోయావు. కాగితాలు ఎత్తుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నావు. ఒకప్పుడు ఇళ్ళ ముందు ఒక పెన్సిల్గా తిరిగోళ్ళం మనం. నాకంటే పెద్దోడు నువ్వు, చిన్నోడు కాదు. మీకంటే చింతానే నేను ఆడతాను కాబట్టి ముదురుగా కనపడుతున్నాను మీకంటే. నాకంటే మీరు పెద్దోళ్ళు, చిన్నోళ్ళేం కాదు. తెలుసు, చిన్నప్పటి నుంచి ఒకసారి ఆడుకున్నాం, ఒకసారి తిరిగాం. తెలుసు. ఎదురు మొదలు తప్పు మీద తప్పు మీరు చేసుకుంటూ పోతున్నారు. మేము చేయట్లా. మాకు అండ లేదని, డబ్బు లేదని మమ్మల్ని పని చేస్తున్నారు మీరు. ఇలా చేసుకుంటూ పోతున్నారు అనుకో, ఏదో ఒక రోజు మా వాళ్ళంతా గుంపు కొడతారు, మీ ఇంటి మీద పడతారు. మా కులం అంతా వచ్చి పడిపోయింది. మీరు కులాలు కూడా ఇస్తున్నారు కాబట్టి మా కులం ఎక్కడున్నా కూడా కులం మొత్తం వస్తారు. ఎందుకంటే ఆల్రెడీ 2 చంపేసిన్నారు. ఇప్పుడు నన్ను చంపుతామంటున్నావు. నన్ను చంపుతావు డేరుగా చెబుతున్నావు. నువ్వే చెబుతావు డేరుగా నా వాళ్ళు పిలిచి నువ్వే చెబుతున్నావు. నా అన్నదమ్ముడు నేను అక్క కొడుకుని పిలిచి నువ్వే చెబుతున్నావు. నీ అక్కని చంపేస్తాను, నీ అక్కని కిరాయి చంపించేస్తాం, 10 లక్షలు ఇచ్చి కిరాయి చంపించేస్తాం అంటున్నావు. ఇట్లా ఎంతమంది చేసుకుంటూ పోతారు, ఎంతమంది చంపుతారు. మీరు తప్పులు చేయబట్టే కదా నేను చెప్తాను. ఆ రోజు చెప్పా, నేను పొలం కాడ గొడవైనప్పుడు చెప్పా, అన్నా నేను చాలా దూరం వెళ్తా అన్నా, నేను చాలా దూరం. ఆ రోజు చెప్పా, నన్ను ఎంత బూతులు మాట్లాడాలి సార్, పచ్చి బూతులు అన్నాడు నన్ను. వాళ్ళ అక్క చెల్లితో కొట్టించాడు నన్ను. మొత్తం కలిసికొని అక్కడ నిలబడి కొట్టించాడు. బాధపడ్డా నేను. దెబ్బ తిని నేను బాధపడలా. దెబ్బకు మార్చిపోయిద్ది, మాట ఆడకపోయిద్ది. ఒక్కసారి కాదు 2 సార్లు కొట్టాడు పొలం కాడ వాళ్ళ అక్కల చెల్లితోటి. 2 సార్లు పొలం దగ్గర, 2 సార్లు అదే గూపు, అదే ఇంట్లో వాళ్ళు. ఒక్కసారి కాదు 2 సార్లు కొట్టారు నన్ను. నిలబడి కొట్టించారు నన్ను. 10 మంది కలిసి ఒకసారి కొట్టారు, ఒకసారి 8 మంది కలిసి కొట్టారు. దగ్గరుండి కొట్టించారు. ఆ రోజు ఏమన్నావో తెలుసా? నేను అన్నయ్య చిన్నప్పటి నుంచి అన్నయ్య అని పిలిచాను నేను. నన్ను బూతులు తిట్టావు, నీ ఇష్టం వచ్చాడు బూతులు తిట్టావు. నేను ఆ రోజు అంటున్నామన్నా, అన్నయ్య కాగితాలు ఎత్తుకెళ్తున్నారు, అన్నయ్య కాగితాలు ఇవ్వండి, నేను చాలా దూరం పోతాను, చాలా ఎక్కపోయింది వ్యవహారం కూడా అని చెప్పాను. ఆ రోజు చెప్పాను. మీరు ఇన్లా ఆ కాగితాలు ఎత్తుకెళ్ళి ఇంట్లో దాచుకున్నారు. తీసుకెళ్ళి అనిల్ ఇంట్లో దాచుకున్నాడు ఆ కాగితాలని. బండి మీద వచ్చి బండి మీద ఎత్తుకొని పోయాడు. పక్క నుండి దాడి చేపించాడు మా చెమ్మన. సముద్ర శరిబాబు కొడుకు జడ్జి అనిలు కిరాయి తెచ్చి జనాలను పెట్టి చేను దగ్గర మమ్మల్ని పిలిపించి నా మీద దాడి చేశారు. మా మీద మేము వెళ్ళింది 5 మా 5 మీద దాడి చేశారు. మా కాడ కాగితం మొత్తం లాక్కెళ్ళిపోయారు. ఆ రోజు తప్పు చేసింది కూడా మీరే, పదే తప్పు చేస్తుంది కూడా మీరే. మరి సీతానగరం ఆంజనేయ స్వామి గుడికాడ పిలిపించి కూడా ఆ రోజు కూడా కొట్టారు. మమ్మల్ని చెప్పులతో కొట్టారు. మేము ఎట్ట మర్చిపోతాం మీరు చేసిన పనులు? ఆ రోజు మీరు చేయలేదా? నువ్వు లేవు అక్కడ, నువ్వు ఉన్నావు, నువ్వు ఉండి పిలిపించావు. పెద్ద మనుషుల ద్వారా పిలిపించి మీ వాళ్ళ కాడ పెట్టి మమ్మల్ని కొట్టారు. నడు రోడ్లో కొట్టారు మమ్మల్ని. అందరూ చూస్తూనే ఉన్నారు. రోడ్లో పొలం కాడ అందరూ చూస్తూనే ఉన్నారు. ఎవరు అడ్డుపడలా, ఎవరు మాట్లాడాలి. అక్కడ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద రౌడీసం చేస్తున్నారు, వాళ్ళ మీద గుండాయిసం చేస్తున్నారు. ఎవరు రాట్లా, మీకు భయపడి ఎవరు రాట్లా. ఎవరు సాక్ష్యం చెప్పమన్నా చెప్పలేకపోతున్నారు. ఎవరు సాక్ష్యం చెప్పమన్నా కూడా ఎవరు చెప్పాలంటున్నారు. ఎందుకంటే మీకు భయపడి
అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళాలి ఎల్లమైన బయట దౌర్జన్యం చేస్తున్నారు, మీరు రౌడీజం చేస్తున్నారు. మీరు తప్పు చేసుకుంటూ పోతా, తప్పు మీద తప్పు మీరు చేసుకుంటూ పోతా మమ్మల్ని మీరు అంటాం తప్పు, చాలా తప్పు. మీరు ఇంకా మమ్మల్ని మీరు ఏమనాలి? అమ్మ మరి అయ్యో జరిగిపోయింది, అయ్యింది ఏదో అయ్యింది, వద్దు మీకు మాకు గొడవలొద్దు, ఇదిగో మరి ఇంత భూమి మేము తీసుకోం కాబట్టి కొంతవరకు ఇస్తాం తీసుకోండి అంటే మేము సంతోషపడేవాళ్ళమే. మీరు 5 ఎకరాలు 20 సెంట్లు భూమిని మీరు ఆక్రమించుకొని మీరు అమ్మేసుకొని మీరు తినేస్తే మాకు ఎట్లుంటుంది? సొమ్ము కలవాళ్ళం మాకు ఎట్లుంటుంది? మాకు ఇల్లు ఈరోజు ఇల్లు నీళ్ళు లేకుండా చేశారు. మాకెంత బాధ కలిగిద్ది? మరి కుటుంబాలను చంపుకుంటూ పోతా అంటున్నారు మీరు. అంటే ఎంతమందిని చంపుతారు? ఎంతమంది చెబుతారు? ఆ రోజు అధికారులు వస్తే మున్సిపాలిటీ కమిషనర్ మరి ఆఫీస్ నుంచి వస్తే స్థలం కాడికి వస్తే వాళ్ళ ముందే మీరు నన్ను తిట్టారు. నువ్వు పొడి చేస్తాను, నరికేస్తాను, పీకేస్తాను ఆ రోజు వాళ్ళ ముందు అంటే వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. మీ మాటలకి మీ తిట్లకి భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా ఆ వీడియో తీసావు, ఆ వీడియో కూడా నేను పెట్టాను. ఆ రోజు కూడా నేను పెట్టా వీడియో కూడా యూట్యూబ్లో పెట్టాను. నేను సీతనారులో ఉన్నప్పుడు వీడియోలు చేశాను. ఎక్కడికొచ్చి చేసేది ఏమో సీతనారులో చేసా వీడియోలు. సీతనారులో గొడవలు స్థలం కాడికి వచ్చినప్పుడు గొడవలు అయినాయి, పొలం కాడ గొడవలు అయినాయి. నేను సీతనారులో ఉన్నప్పుడు నేను ఎక్కడ పారిపోలేదే. మీరు తప్పు చేయలేదని రాండి. మేము ఏ తప్పు మేము చేయలేదని రుజువులు నా దగ్గర ఉన్నాయి, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మీరు తప్పులు చేసినట్టు. పదే మీరు తప్పు చేసుకుంటూ పోతా పైపెచ్చి మమ్మల్ని పిలిచి మా వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇస్తారు. మీరు ఏంది? మీరు వార్నింగ్ ఇవ్వటం దేనికి ఇస్తారు? మీ భూములు మేము ఆక్రమించుకున్నామా? మీ స్థలాలు మేము ఆక్రమించుకున్నామా? చూపించి ఎక్కడ ఆక్రమించుకున్నాం మేము నీ భూముల్ని స్థలాల్ని? మా భూములను ఆక్రమించుకొని మా భూములను అమ్ముకొని నువ్వు తింటున్నావు. మేము కాదు, బిల్డింగ్ నువ్వు కట్టుకుంటున్నావు. నీళ్ళు నీళ్ళు లేకుండా మాకు చేసావు. మేము వద్దలుకుంటున్నాం. ఇవాళ ఎంక్వైరీ చేయమని ఎవరైనా సరే, ఎవరు ఏ అధికారం వచ్చే కూడా ఎంక్వైరీ చేయమను. మేము ఎక్కడ ఉంటున్నామో తెలిసిద్ది. మేము వద్దలుకుంటున్నాం, సంతలో ఉంటున్నాం తెలిసిద్ది. మీరు బిల్డింగ్ బిల్డింగ్ కట్టుకుంటా, కార్లు కొనుక్కుంటా, బళ్ళు కొనుక్కుంటా మీరు తిరుగుతున్నారు. మాకే ఆధారం లేదు. కూలీనాలు చేసుకొని పోతున్నాం మేము. అద్దెలు కట్టలేక అల్లాడిపోతున్నాం మేము. అంత ఆస్తి ఉండి కూడా మేము పోగొట్టుకొని ఈరోజు ఎంత బాధపడుతున్నాం ఎంత బాధపడుతున్నాం. మేము చంపేశామా అంటారు. మీరు చంపేపోతుంది మరి నీ నోటి ఆ మాట ఎందుకు వచ్చింది? నన్ను చంపేస్తాను ఎందుకు వచ్చి ఆ మాట? ఒకసారి కాదు 10 సార్లు వాడావు ముద్ద మాట. 10 సార్లు వాడావు ఆ మాట నువ్వు. నా ఎదురుగా 2 సార్లు అన్నావు ఆ మాట నువ్వు. నేను చంపేస్తాను, నేను పొడి చేస్తాను, నేను నరికేస్తాను ఎన్నోసార్లు అన్నావు. అధికారుల ముందే అన్నావు. అధికారుల ముందే అంటే అధికారులు భయపడి వెళ్ళిపోయారు. వాళ్ళు పిలిచిన వార్నింగ్ ఇటువంటి చంపేస్తానని ఇట్లా ఎంతమంది చంపుకొని పోతావు? ఎంతమందిని చంపుతావు? ఏదో ఒక రోజు దేవుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. చంపు, ఎంతమంది చంపుకుంటే వెళ్తావు చంపు. ఈ డబ్బంతా కరక తీసుకో. అక్రంగా సంపాదించిన డబ్బు ఉంది కదా, డబ్బంతా కరక తీసుకో, కిరాయి తెచ్చుకో, రౌడీలు తెచ్చుకో, గొండాలు తెచ్చుకో. చంపిస్తా అంటున్నావు కదా, చంపించి తెలుసు ఆల్రెడీ నువ్వు చంపిస్తాను కూడా తెలుసు మాకు. అది ఈ రోజు కాదు ఏ రోజో తెలుసు మాకు. నువ్వు చంపిస్తావని మాకు కూడా తెలుసు. నువ్వు కిరాయి తెచ్చుకుంటావని కూడా తెలుసు. నీ కాడ డబ్బు ఉంది పెడతావని కూడా తెలుసు వాళ్ళకి. నీ కాడ డబ్బు ఉంది ఎర్ర చిమ్ముతావు, సిమ్ముకో. ఏదో ఒక రోజు నీ ఆస్తి అంతా కరిగిపోయి రోడ్డును పడతావు. ఇల్లు నీళ్ళు లేకుండా పోయిద్ది నీకు. నేను మరీ ఏం చెబుతానంటే మమ్మల్ని ఏది ఇచ్చినాడు ఎవ్వరూ బాగుపడరు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఎవడూ బాగుపడ్డు. మా జోలికి వచ్చినా, మా బిడ్డల జోలికి, మా కుటుంబాల జోలికి వచ్చినా ఎవడూ బాగుపడ్డు. అంతకంతకు అనిపిస్తారు అంతే. మమ్మల్ని ఒకటంటే వాళ్ళు 2 అనిపిస్తారు. ఈరోజు ఎందుకు అనగలుగుతున్నా నేను? ఇంత ఆస్తి మాది పోగొట్టే కదా నేను మాట్లాడుతున్నాను. పోకపోతే నేను మాట్లాడనుగా. మా వాళ్ళని పిలిచి మీరు వార్నింగ్ ఇటు ఎందుకు? ఇంకా జరిగిపోయినాయి కదా అన్నీ. ఒకటి కాదు 10 సార్లు కొట్టారు అయిపోయినాయి. మీరు ఏమనాలి ఇంకా? మమ్మల్ని 3 సార్లు రాజీకి పిలిచారు. మీరు రాజీకి రాండి, సెటిల్మెంట్ చేసుకుందాము అని చెప్పి పిలిపించారు. పిలిపించి ఏం చేశారు? మీరు కొట్టి పంపించారు మమ్మల్ని. యామారెడ్డి గారికి తిరిగా నేను 5 సంవత్సరాలు తిరిగా యామారెడ్డి గారికి. యామారెడ్డి గారు తిప్పి ఏమన్నారు లాస్ట్కి? మీరు ఏమన్నారు? వాళ్ళు ఒక్కింటోళ్ళు మేమందరం ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాము, వాళ్ళు వస్తే
మేము చూసుకుంటాము మా కాడ పంపించని చెప్పి అన్నారు. ఆ రోజు ఎంఆర్రెడ్డి గారు ఏమన్నారు, అమ్మ నా దగ్గర రావాకండి అమ్మ, మీరు వాళ్ళు పిలిచి సెటిల్మెంట్ చేసుకుంటా అంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి ఆ రోజు ఆ సార్ అన్నాడు. ఆ రోజు పిలిపించి మీరు ఆ పని చేశారు. పెద్ద మనుషుల కాడ పిలిపించి పెద్ద మనుషులు మమ్మల్ని కొట్టారు. మాకేం చేశారు మీరు? మాకేం న్యాయం చేశారు చెప్పండి? మా భూములు మీరు వేసుకొని మాకేం న్యాయం చేశారు? మరి 5 ఎకరాలు 20 చెట్లు భూమి మీరు ఆక్రమించారు కదా, మరి దాంట్లో ఒక ఎకరం మాకు ఇవ్వాలిగా, ఒక ఎకరం భూమి మాకు ఇవ్వాలి కదా. 14 ఎకరాలు తినండి మీరు, ఎకరం 30-20 సెంట్లు మాకు ఇచ్చేయండి, మేము మీ జోలికి రాము, మీ పస్తాం మేము రాము, మేము తలాకి ఇల్లు కట్టుకుంటాము, మేము సంతోషపడతాంగా. మీరు అటు చేయటం ఎందుకు? నువ్వు 5 ఎకరాలు 20 సెంట్లు భూమి, 4 ఎకరాలు మీరు తినండి, ఎకరం 30 సెంట్లు మాకు ఇవ్వండి, మేము ఇల్లు కట్టుకుంటాం, తలాకి ఇల్లు కట్టుకుంటాం. మాకు నీళ్ళు లేకుండా పోయింది రోజు మీరు చేసిన తప్పులకి. ఆ రోజు మీరు ఆక్రమించబోతే మా భూమి ఆడ ఉండేది, ఎడకపోయిద్ది కరిగిపోద్ది అక్కడ, లేకపోతే మాయైపోయిద్దా? ఆడే ఉంటుంది కదా ఆ భూమి, ఎడకపోయిద్ది. ఎంఆర్ వాళ్ళకి లంచం కట్టి, మున్సిపాలిటీ కమిషనర్కి లంచం కట్టి మీ ఇష్టం సెట్ చేసుకున్నారు. ఎవరో సొమ్ము మీరు ఆశపడి పొద్దుగులు మమ్మల్ని అంటే ఎట్టగా? మా పట్టా అంటే మాకు బాధపడదా? మా గురించి వీడియోలు పెడుతుంది, మా గురించి అప్లికేషన్లు పెడుతుంది, మా గురించి అర్జీలు పెడుతుంది అంటే ఏంటది? పెడతాం, మా ఆస్తి పొంది కాబట్టి నేను పెడతాను, అర్జీలు పెడతాను. నేను చంద్రబాబు అన్న కాడ తిరుగుతా, లోకేష్ బాబు కాడ తిరుగుతా, పవన్ కళ్యాణ్ కాడ తిరుగుతా, నేను ఇస్తాను వాళ్ళకి అర్జీలు ఇస్తా ఎత్తుకెళ్ళి. అయ్యా నా సమస్య ఇది, నా భూమిని ఆక్రమించారు, పలానోళ్ళు ఆక్రమించారు, నా భూమి పోయిందయ్యా, నాకు సహాయం చేయండి, నాకు న్యాయం చేయండి చెప్పి వెళ్ళి అడుగుతా నేను. తప్పేంటి దాంట్లో? ఎవరు ఆస్తిని అడగట్లా, మా ఆస్తి అడుగుతున్నాం. దానికి సంబంధించిన కాగితం మాకు